గుట్కా 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 రాజ్ గుట్కా 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 రాజ్ 5 ఏళ్ళు ఆడు నవిలిన గుట్కాలకి గుడివాడ మొత్తం ఏ గోడ మీద చూసినా గుట్కా మరకలే కనిపించాయి. గుట్కాతో కల్లాపి చల్లినట్టు అయిందంటే నమ్మండి. ఆడి గుట్కాలో గుండు పడ. గుట్కాలు తిని తిని ఆడి నోరే పెద్ద కంపురా అంటే ఆ నోట్లోంచి వచ్చే మాటలు కూడా కంపే. ఆ కంపే మహా ఇంపని జలగన్న 5 ఏళ్ళు ఆడితో దరిద్రం కొట్టు మాటలన్నీ మాట్లాడించి జనం చెవుల్లో సీసం పోసినట్టు చేసేది. పేతాత్మ పూజలు చేసుకునే ఓడిలా మెడలో 10 పలుపుతాళ్ళు, చేతికి 10 పగ్గాలు కట్టుకుని తిరిగేవాడు బొచ్చుగాడు. గొట్టాల ముందు కూకొని పెద్ద పోటుగాడిలా కట్టింగులు ఇచ్చేవాడు. ఏడి ఇప్పుడు కనిపించడే. గులపాలు గడ్డంతో తిరిగితే ఎక్కడికి వెళ్ళినా టాపీమని గుర్తుపడుతున్నారని మొన్నొచ్చి గుండు కొట్టుకుని వెళ్ళాడు. అప్పుడు అనగా వెళ్ళాడంటే మళ్ళీ ఇప్పటిదాకా అడ్రస్ లేదు. అప్పట్లో జలగన్నని ఎవరైనా ఏదైనా అంటే చాలు ఆల్ స్టేషన్ కుక్కలా ఎగబడిపోయేవాడు. నా బొచ్చులోది అనుకుంటూ బొచ్చులో మాటలన్నీ మాట్లాడేవాడు. ఆడి మాటలు చూస్తే గుట్కానాని ఎంత దమ్మున్నోడు అనుకునేవాళ్ళు చాలా మంది. కానీ ఆడు ఉషో అంటే చాలు ఊరవతల ప్రత్యక్షమయ్యే పిత్తబరిగలాంటోడని ఇన్నాళ్లకు చాలా మందికి అర్థమైంది. మరి లేకపోతే చివరికి ఆ మెంటల్ కిసిన పోజానికి ఉన్నంత ధైర్యం కూడా లేదా గుట్కానానికి. కేసులెట్టి బొక్కలో ఎడతాంరా, 5 పుల్లలు ఎడతాంరా అంటున్నా గొట్టాల ముందు కూకొని పిచ్చోడు తెగరెచ్చిపోతున్నాడు. 5 పుల్లలు ఎట్టినా సరే సమ్మగా జలగన్న భజన చేస్తానంటున్నాడు. ఆ అనంతబాబు గోరంట్లగాడి చూపించినట్టు పోజానికి జలగన్న అంతలా ఏం చూపించాడో ఏటో మరి. ఇప్పటికీ బట్టలన్నీ చించుకొని బజార్లో నాట్యం చేస్తున్నాడు. ఆడికున్నంత ధైర్యం కూడా లేదా గుట్కానానికి. తీసి ఇన్నాళ్ళు ఆ గడ్డం ఆ వాలకం చూసి ఛత్రపతి సినిమాలో కాట్రాజు మాదిరి అనుకున్నారు అందరూ. కానీ లక్ష్మీ సినిమాలో బ్రహ్మానందం లాంటోడని ఉత్త పిరికి సన్నాచని తెలుస్తోంది ఇప్పుడు. 5 ఏళ్ళు నా బొచ్చు కూడా పీకలేరు అన్నాడుగా. మరి ఇప్పుడు వచ్చి హీరోయిజం చూపిస్తే తెలుస్తుందిగా ఎవరేం పీకుతారో. ఇక ఆడేవాడు ఆ దున్నపోతు వంశీ జబ్బాల చొక్కా వేసుకొని ఏనుగులా బిల్డప్లు ఇచ్చేవాడు. జనాలతో పేకాటలు మటకాలు గంజాయి వ్యాపారం చేసుకుంటా ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడేవాడు. ఏడి ఇప్పుడు కనిపించడే. కలుగులో ఎలకలా తప్పించుకొని తిరుగుతున్నాడు. అడ్డమైన మాటలన్నీ మాట్లాడి అనవసరంగా రచ్చరచ్చ చేసి ఇప్పుడు ఎక్కడ బొక్కలో ఎట్టి కుళ్ళబడుస్తారోనని దొంగల్లా దాక్కున్నారు. ఓవైపు జలగన్న ఎడారిలో బెమ్మజముడు మొక్కలా ఒంటి కొమ్ము సోటిగాడిలా మారిపోయి ఒక్కడే గొట్టాల ముందు కూకొని బావురు బావురు అంటున్నాడు. నమ్ముకున్న తమ్ముళ్ళు దత్తు చెల్లెళ్ళు హ్యాండ్ ఇచ్చేసరికి జలగన్న పరిస్థితి తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాళ్ళ తయారైంది. ఇక చివరికి నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే కూడా గజగజ వణికిపోతున్నారు గుట్కానాని వంశీ. వస్తే కాళ్ళు చేతులు ఇరగొడతాం ఏబురా చేదవలు అంటున్నారు ప్రజలు. అందుకే చెప్పులతో కొట్టించుకునే బదులు కనిపించకుండా తిరిగితే మంచిదని మొత్తానికే మాయమైపోయారు. అందుకే అన్నారు అధికారంలో ఉన్నప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి అని. అన్ని ఇన్ని సంతోష పెట్టడానికి మనం బురదలో రాయేస్తే అంతా బాగానే ఉంటారు. బురద మన మొహం మీదే చిట్లిద్ది. కడుక్కునే లోపే బురదలో పందిని తన్ని తరమనరా అని తలా ఓ రాయేసి ఎలగొట్టేస్తారు. ఏటైనా గుట్కానానికి వంశీకి ఆ మెంటల్ కిష్నకున్నంత ధైర్యం కూడా లేదు. వట్టి ఆలువాగాళ్ళు. చూద్దాం ఎప్పుడు బయటకు వస్తారో.